ఈ ఉస్మానియా యూనివర్సిటీ 4వ తరగతో 3వ తరగతో లేకపోతే 2వ తరగతో లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లను ఉత్పత్తి చేయడానికి కాదు, ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన మేధా సంపత్తిని ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆశిస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా 21 సంవత్సరాలలో ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పరిపాలన సాగిస్తున్న ఈ సందర్భంలో ఒకనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 21 సంవత్సరాల ఓటు హక్కునిచ్చి 25 సంవత్సరాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అర్హత పెట్టిండ్రు. ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక కార్యాచరణగా ఒక ఉద్యమంగా ఆలోచన చేయండి. ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో 21 సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపల ఉన్న జనాభా 65%. ఇదే దేశం యొక్క సంపద. ఈ యువ సంపద, ఈ యువ మేధస్సు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయి ఇవాళ అమెరికా సింగపూర్లను అత్యంత ధనిక దేశంగా రాణించడానికి మన వాళ్ళ శ్రమ ఉన్నది, మన వాళ్ళ చెమట ఉన్నది. మరి ఇతర దేశాలకే తమ మేధా సంపత్తిని కరిగించి సంపద గల దేశంగా మారుస్తుంటే మన రాష్ట్రాన్ని సంపద గల రాష్ట్రంగా మనం ఎందుకు మార్చుకోకూడదు? మన యువకులు ఎందుకు మన అభివృద్ధిలో భాగస్వాములు కాకూడదు? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ చదువులకే కాదు, పరిశోధనలకు కూడా వేదిక కావాలి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల్ని చర్చించడానికే కాదు, సైద్ధాంతిక పరమైన ఆలోచనలు, భిన్న అభిప్రాయాలకు కూడా చర్చకు వేదిక కావాలి. సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కూడా ఇక్కడ చర్చలు జరగాలి. సిద్ధాంతపరమైన చర్చలు జరగాలి, సాంకేతికపరమైన చర్చలు జరగాలి. వీటి ద్వారా సమాజానికి మేలు ఒనగూరాలి. ఈరోజు మనకు నచ్చని సిద్ధాంతం ఉంటే చర్చించడానికి మనం సిద్ధంగా లేము. అసహనం పెరిగిపోయింది. నచ్చని సిద్ధాంతం ఉంటే చర్చించడం ద్వారా, ఆ సిద్ధాంతంలో ఉన్న లోపాన్ని లేవనెత్తి చూపించడం ద్వారా వాళ్ళను ఒప్పించి చర్చల ద్వారా ఓడించి రాణించాలి. కానీ వాళ్ళని అణిచివేసో లేకపోతే వాళ్ళ మీద మన అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఎక్కువ కాలం ఇది సాగదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రిగా నేను బాధ్యత చేపట్టిన తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా ఉన్న తెలుగు యూనివర్సిటీకి ఆనాడు పాత్రికేయ సంపాదకుడుగా, మేధావిగా, నిజాం రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన పోరాటంలో పాల్గొన్న సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది. మన స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు. ఐఐహెచ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం మనం. మహిళా యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న ఏకైక మహిళా యూనివర్సిటీ. ఆ మహిళా యూనివర్సిటీకి ఆనాడు ఘడీలకు, దొరలకు, జమీందారులకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడిన చాకలి ఐలమ్మ పేరు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజీని ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్ది పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మనకి స్ఫూర్తిని నింపడానికి, మనలో పోరాట పటిమను పెంచడానికి. ఆనాడు తెలంగాణ యువత సమస్యల మీద పోరాటం చేసే చైతన్య పరులుగా ఉన్నారు. కానీ ఈనాడు ముఖ్యమంత్రిగా నాకు అందుతున్న సమాచారం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు మానసిక వేదనకు గురి చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు పట్టణ ప్రాంతాలలో లేకపోతే యూనివర్సిటీలలో కాదు, చిన్న చిన్న కాలేజీల్లో, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇవాళ గంజాయి, డ్రగ్స్ తెలంగాణ సమాజాన్ని, యువతను పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ సిద్ధాంతపరమైన పోరాటాలు లేకపోతే సామాజిక చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు లేకపోవడం వల్ల
ఈరోజు ఈ విద్యార్థులు వ్యసనాల వైపు బానిసలు అవుతున్నారు. ఇది మనందరం ఇక్కడున్న మేధావులందరూ ఆలోచన చేయాలి, చర్చ చేయాలి.